హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి మీషో నుంచి ఈరోజు అయితే కనుక 8 డిఫరెంట్ సారీ కలెక్షన్స్ డెఫినెట్గా ఇందులో నుండి కూడా మీకు మంచి కలెక్షన్ అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చాను. ఖచ్చితంగా ఈ వీడియోలోంచి కూడా కొన్ని సారీస్ అనేది మీకు వితౌట్ ఎనీ డౌట్ అయితే కనుక ఖచ్చితంగా నచ్చే తీరుతాయండి. డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ అయితే కనుక పెట్టున్నాను. కావాలనుకునేవారు అయితే కనుక చక్కగా లింక్ క్లిక్ చేసుకోండి, కార్ట్లో వేసుకోండి, చెక్అవుట్ చేసుకోండి. అలాగే చాలా ఫాస్ట్గా అయితే కనుక స్టాక్ అవుట్ అయిపోతున్నటువంటి ఈ కలెక్షన్స్ అసలు మిస్ చేసుకోవద్దు. అండ్ కమింగ్ సూన్ సేల్ కూడా వస్తుంది. చాలామంది అలర్ట్గా ఉంటారు. 100% అయితే కనుక దొరకవండి, ఎందుకంటే వాళ్ళు కొనేసుకుంటారు కాబట్టి తర్వాత మీరు కొందాము అనే ప్లానింగ్ కూడా 100% అయితే కనుక కొన్ని సారీస్ అసలు దొరకవు. అండ్ కొన్ని సారీస్ కొంతమంది సెల్లర్స్ దగ్గర మళ్ళీ రిపీట్ కూడా కావట్లేవు, కాబట్టి హరీ ఉండాల్సిందే. అండ్ స్టార్ట్ చేసుకునే అయితే కనుక నా డ్రెస్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాను. తేజస్వి కలెక్షన్స్లో తీసుకున్నాను. ఈ కలర్ ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది. ఇప్పుడైతే కనుక ఈ పర్టికులర్ ఆల్ ఓవర్ దుపట్టాతో అయితే కనుక చాలా లేటెస్ట్గా వచ్చింది. ఆల్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా అనిపించింది అనమాట. పర్సనల్గా కూడా చాలా బాగా సూట్ అయింది అనిపించింది. అండ్ ఏ స్కిన్ వాళ్ళకైనా సరే ఈ కాంబినేషన్ పక్కా సెట్ అవుతుందండి. మంచి వర్క్ దుపట్టాతో అయితే కనుక చాలా బాగుండింది. కావాలనుకునే వారికి 1000 రూపీస్ ఆ రేంజ్లోనే ఉండింది. కావాలనుకునే వారు తేజస్వి కలెక్షన్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ అందరికీ కూడా తెలుసు 100% ట్రస్టెడ్ సర్వీస్ బాగుంటుంది. సూపర్ ఫాస్ట్ డెలివరీస్ కూడా ఉంటుంది. సో ఒకసారి అయితే కనుక మీరు వీడియోస్లో చెక్ చేసిన తేజస్వి కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్లో చూసినా కానీ డ్రెస్ డీటెయిలింగ్ కూడా మీకు ఖచ్చితంగా అయితే కనుక దొరికిపోతుంది అనమాట. ఇది నా డ్రెస్ అండి. ఇంకా లేట్ చేయకుండా అయితే కనుక కలెక్షన్స్ అనేది 1 by 1గా అయితే కనుక చూసుకుందాము. ఇప్పుడైతే కనుక ప్రజెంట్ ఈ పర్టికులర్ బార్డర్స్ వచ్చేటటువంటి సారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. ఈ సారీతో అయితే కనుక స్టార్ట్ చేద్దాం. టోటల్గా ఇవాళ 8 అయితే కనుక తీసుకొచ్చాను. పేజ్ ఫాలో అయిపోండి. వచ్చేటటువంటి వీడియోస్ కూడా ఎక్దమ్ అసలు ఒక రేంజ్లో అయితే కనుక ఉండబోతున్నాయి. ఫాలో అయితేనే డెఫినెట్గా అప్డేట్స్ అనేవి చూడగలుగుతారు, షాపింగ్ అనేది చేసుకోగలుగుతారు అనమాట. లేదంటే కనుక ఖచ్చితంగా వీడియో అయితే స్కిప్ అయిపోతూనే ఉంటుంది, మీకు దొరకదు. పేజ్ ఫాలో అయితే కనుక మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది నోటిఫికేషన్లో వస్తాయి కాబట్టి మీరు చక్కగా చూసి తీసేసుకోవచ్చు. ఇదైతే కనుక సారీ వచ్చేసి లైట్ కలర్ కాబట్టి బార్డర్ వచ్చేసి చక్కగా డార్క్ కలర్ కాంబినేషన్ మీద ఇచ్చారండి. చీర మొత్తం రెడీ అయినాక కడితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. డెఫినెట్గా అయితే కనుక మన దగ్గర ఉండాల్సిన క్యాటలాగ్ కలర్ కాంబినేషన్. ఇదైతే కనుక మనకి అంటే బార్డర్ డార్క్ బ్లూ వచ్చింది కదా, దాని ప్రకారంగా అయితే కనుక ఇలా ఇంత పెద్ద మనకి బ్లౌజ్ కంటిన్యూషన్ అయితే కనుక పళ్ళుతో వచ్చేసింది. 1 మీటర్ ఉందండి. బార్డర్ కూడా చూసుకోవచ్చు. నైస్ జరీ వర్క్, ఇదంతా ఎక్స్ట్రా నో థ్రెడ్స్. మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండి. చాలా బాగుంది. ఇందులో కలర్స్ కూడా వచ్చున్నాయి అనమాట. నాకు ఈ కలర్ నచ్చింది. సో 1-2 కలర్స్ కూడా ఒకవేళ కనబడితే నేను యాడ్ చేస్తాను. సో నేనైతే ఇంకా కార్ట్లో వేసుకోలేదు బికాజ్ ఈ కలర్ తీసుకున్నాను కదా అనేసి. బట్ నేను ఇంకా ఎక్స్ట్రా కలర్స్ కూడా పెడతానండి. ఒకవేళ స్టాక్ అవుట్ అయిపోయినా వేరే కలర్ మేబీ నచ్చొచ్చు కదా మీకు, అలా కూడా తీసుకోవడానికి. ఇదైతే కనుక మనకి పళ్ళు అనమాట. ఇక్కడ నుంచి అయితే కనుక సారీ అనేది చక్కగా స్టార్ట్ అయింది. పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్కి ఏంటంటే లైట్ పిస్తా, దానికి డార్క్ బ్లూ రావడం వల్ల కాంబినేషన్ చాలా బాగా హైలైట్ అయింది. మొత్తం అంతా కూడా మిడిల్ పార్ట్లో సిల్వర్ అండ్ జరీ 2 బూటీస్ కాంబినేషన్ అనేది వచ్చిందండి. అసలు ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ ఫ్లోయీ సాఫ్ట్నెస్ వచ్చేసింది. ఇట్లా ఉందనమాట. సారీ కంటిన్యూషన్ ఇలాగే వచ్చిందండి. సో లైట్ అండ్ డార్క్ వల్ల ఏంటంటే లైట్ కలర్స్ సూట్ కాని వాళ్ళకు కూడా ఈ కలర్ బ్లౌజ్ అండ్ బార్డర్ వల్ల ఒక మంచి లుక్ వస్తుందన్నమాట. స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇది. స్టార్టింగ్ పాయింట్ నుంచి కూడా మనకి బార్డర్ ఉంది, అలాగే ఈ బూటీ కాంబినేషన్ కూడా వస్తూ వచ్చింది. అలాగే మన దగ్గర ఏదైనా ఎనీ రిలేటెడ్ జనరల్గా ఈ బ్లూ అందరి దగ్గర కూడా ఉంటుంది కదా, చక్కగా అయితే కనుక మీరు రెడీ టు వేర్లో అయితే కనుక వేసేసుకోవచ్చు. బ్లౌజ్ కనుక కాంబినేషన్ మన దగ్గర ఉంది అనుకుంటే కనుక ఇట్లా వస్తుందండి. సారీ చాలా బాగా కనబడుతుందండి. కట్టుకుని రెడీ అయితే మాత్రం వితౌట్ ఎనీ డౌట్ మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ సారీ కూడా అస్సలు వెయిట్ లేదు. అండ్ ఈజీగా మీరు క్యారీ చేయగలరు. అండ్ ఈజీగా కూడా మీరు మెయింటైన్ చేయగలరు అనమాట. ఇది మన ఫస్ట్ సారీ. కలెక్షన్స్ అన్నీ బాగున్నాయండి. తప్పకుండా వీడియో నేను లైక్ చేస్తారని అనుకుంటాను. అన్ని లింక్స్ మీకు నేను పెట్టున్నాను, హ్యాపీగా తీసేసుకోండి. నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దు. దీంట్లో కలర్స్ ఉన్నాయండి. నాకైతే మాత్రం ఈ బ్లాక్ అండ్ గ్రీన్ కొంచెం కొత్తగా అనిపించింది అనమాట. లైక్ కామన్గా ఉండే కలర్స్కి, అండ్ అందుకోసం తీసుకున్నాను. ఒకవేళ మీకు పక్కనే ఉండే కలర్ చార్ట్లో ఇంకేదైనా కలర్ నచ్చినా కూడా మీరు వెళ్ళొచ్చు. లేదు కొంచెం డిఫరెంట్గా తీద్దాం అనుకుంటే కనుక మీరు ఇలా వెళ్ళిపోవచ్చు. ఇదైతే కనుక మనం పళ్ళు పాయింట్ నుండి చూస్తున్నామండి. ఇదైతే కనుక టాజల్స్ నుంచి అయితే కనుక మనకి పళ్ళు అనేది వచ్చేసింది. మెయిన్ దీని అందం ఏంటంటే కాంబినేషన్, కాంట్రాస్ట్ కాంబినేషన్, బ్లాక్ అండ్ గ్రీన్. మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లాగా జరీ బూటీస్తో అయితే కనుక వస్తుంది. ఎక్స్ట్రా ఏం లేవండి థ్రెడ్స్ కూడా. ఇది కూడా నైస్ వీవింగ్, నైస్ కటింగ్ పైననే మనకైతే కనుక బూటీ అనేది హైలైట్ చేశారు. సో శారీ అయితే కనుక మొత్తం అంతా కూడా 2 సైడ్ ఈక్వల్ బార్డర్తో వచ్చేసింది. మనకి కళ్యాణి కాటన్స్ వచ్చాయి కదా, కొంచెం అట్లా అనిపిస్తుంది అనమాట. మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి స్మూత్గా
ఇది కాంబినేషన్ చాలా బాగుంటుందండి. కట్టుకుంటే మాత్రం కొంచెం డిఫరెంట్ కాంట్రాస్ట్కి వెళ్ళాలనుకున్నప్పుడు బెస్ట్ ఆప్షన్. అండ్ బ్లాక్ లవర్స్కి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఇదైతే కనుక మొత్తం అంతా కూడా సారీ డిజైన్ డీటెయిలింగ్ స్టార్టింగ్ పాయింట్ వరకు కూడా మీకు ఈ బూటీ అయితే కనుక కంటిన్యూషన్ ఇచ్చారు. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ పార్ట్. పళ్ళు ఎలా వచ్చిందో కల్నేత షేడ్లో సేమ్ అలాగే 80 సెంటీమీటర్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లాగా బూటీ తీసేసుకున్నారు. కంటిన్యూషన్ సారీకి వచ్చిన బార్డర్తో అయితే కనుక సారీ అనేది చక్కగా సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ పైన అయితే కనుక మనకి ఈ పర్టికులర్ కాంబినేషన్ ఉంది. కలర్స్ ఉన్నాయి, కట్టుకుంటే కూడా బాగా కనపడుతుందండి. మంచి గ్రీన్ కలర్ లైక్ ప్యారెట్ గ్రీన్ మీద కొంచెం డార్క్ ఇష్యూ షేడ్లో వస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్ చూద్దామండి. ఈ సారీ కలర్స్ ఉన్నాయి, ఇంకో కలర్ కూడా. అండ్ లెహంగాలు కూడా చాలా బాగుంటుంది, బార్డర్ బాగా హైలైట్ చేసుకోవచ్చు అండి. రీసెంట్గా నేను దివాళీ కుట్టించింది కూడా ఇలాగే మా పాపకి. ప్లాన్ చేసుకుంటే కనుక అట్లా మంచి ఒక డిఫరెంట్ యూనిక్ లుక్ అయితే కనుక మనం డెఫినెట్గా తెప్పించుకోవచ్చు. మీరు ఫస్ట్ సారీగా కట్టుకున్నా కానీ కొద్ది రోజులకి బోర్ అయినా కానీ దీని అయితే కనుక కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదంటే కూడా ఇద్దరు చిన్నపిల్లలు ఏమన్నా 2 లెహంగాలు ఒక గౌన్, ఒక పాపే ఉంటే ఒక గౌన్ ఒక లెహంగా లైక్ అలా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో సూపర్ ఉంటుందండి కాంబినేషన్ అయితే మాత్రం. ఈ సారీ కూడా అసలు మిస్ చేసుకోకూడనటువంటి సారీ, మన దగ్గర ఉండాల్సినటువంటి కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది అసలు. స్టార్టింగ్ కట్చంగ్ పాయింట్ నుంచి చూడబోతున్నాం ఇప్పుడు మనము. పైనేమో మనకైతే చిన్న బార్డర్ వచ్చేసి, కింది సైడ్ అయితే కనుక మనకి పెద్ద బార్డర్ అయితే కనుక తీసుకున్నారు. కాంబినేషన్ కూడా చాలా బాగుంది. బార్డర్ కూడా మంచి షైన్లో అయితే కనుక ఉందండి. మిడిల్ పార్ట్ అంతా కూడా ఇది మళ్ళీ మనకి ఇట్లా జరీ బూటీతో అయితే కనుక ఉందన్నమాట. కాంబినేషన్ సారీగా కట్టినా బాగుంటుందండి, లేదంటే మీరు లెహంగాస్ గౌన్స్ కన్వర్ట్ చేసుకున్నా కానీ చాలా బాగా అంటే చాలా బాగా కనబడుతుంది. ఎగ్జాక్ట్ దీనికి మ్యాచ్ అయ్యేలాగా మనకైతే కనుక బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది. సో చూద్దాం ఒకసారి అది కూడా ఎంత నిండుగా ఉందో చూసారా. పింక్లో కూడా ఒకలాంటి లైక్ డార్క్ కలర్ అండి, అసలు చాలా బాగుంటుంది కాంబినేషన్ కూడా. 100% హైలీ రికమెండెడ్. మిస్ చేసుకునే చీర అయితే కాదు. బార్డర్ కూడా మంచి క్వాలిటీ ఇచ్చారు మీరు చూసుకున్నట్లయితే. ఇంకా కూడా నేను క్లోజప్ లుక్ చేస్తున్నాను. సో కంటిన్యూషన్ అంతా కూడా సారీ అనేది మనకి ఇలాగే వస్తుంది అనమాట. సో చూడండి, అన్ని లింక్స్ నేను మీకు అయితే కనుక పెట్టున్నానండి. ఒకటే లింక్ ఉంటుంది యాక్చువల్గా, ఆ లింక్లో అన్నీ ఉంటాయి. మీరు ఆ లింక్ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. దానిలో అన్ని ఇంక్లూడ్ అయితే కనుక ఉన్నాయి. మీరు సింపుల్గా మీకు ఏదైతే కావాలనుకుంటారో దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు మీషోలోకి వెళ్ళిపోతారు. చాలా ఈజీ అండి. అండ్ ఇదైతే కనుక పళ్ళు, ఇదైతే కనుక మనకి 1 మీటర్ వరకు వచ్చినటువంటి బ్లౌజ్తో కంటిన్యూషన్ వచ్చినటువంటి బార్డర్, శారీ బార్డర్తో అయితే కనుక మనకి బ్లౌజ్ అయితే కనుక 1 మీటర్ వచ్చింది. హెల్తీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి, కొంచెం ఏదైనా ఫ్రీగా కంఫర్ట్గా ఏదైనా డిజైన్ పెట్టి కుట్టించుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఫ్యాబ్రిక్ అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ. ఇదైతే కనుక కంప్లీట్ చిట్నాయిడ్ కాటన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో కూడా చిన్న పెద్ద లాంటి వయసులో ఏముండో కాటన్ శారీస్ ఎవరైనా కూడా కట్టుకోవచ్చు. నేనైతే మాత్రం ఈ కలర్ కాంబినేషన్ తీసుకున్నానండి. ఈ సారీ మాత్రం ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. సో ఎవర్ గ్రీన్ హిట్ డిజైన్ కదా, సో ఎక్కడికైనా మీరు కట్టుకోవచ్చు. టెంపుల్స్ కట్టుకున్నా కానీ చాలా బాగా కనపడుతుంది. ఇదైతే కనుక బ్లౌజ్ మనకి 80 సెంటీమీటర్ వరకు అయితే కనుక వచ్చిందండి. చెక్స్ ప్యాటర్న్లో అయితే కనుక బ్లౌజ్ వచ్చేసింది. ఇదైతే కనుక గోల్డ్ కలర్ జరీ వర్క్తో అయితే కనుక పర్టికులర్ ఈ బ్లౌజ్ పార్ట్ శారీ అండ్ పళ్ళు అయితే కనుక హైలైట్ అవుతుంది. శారీ మొత్తం అంతా కూడా ఈ విధంగానే ఉంది. మంచి ట్రెడిషనల్ కాంబినేషన్కి అండ్ వింటేజ్ లుక్ ఇవ్వాలనుకుంటే కూడా ఇవి చాలా బాగా సూట్ అవుతాయి. ఈ హైట్ కూడా చాలా చాలా పెచ్చుగా ఉందండి, చాలా పెద్ద హైట్తో అయితే కనుక హైట్ ఉన్న వాళ్ళకి కూడా మనకైతే కనుక ఫ్రీగా కంఫర్ట్గా కట్టేసుకోవచ్చు. ఈ హైట్ మాత్రం చాలా ఫ్రీగా వచ్చింది. ఇదైతే కనుక మనకి పళ్ళు కూడా ఆల్మోస్ట్ 1 మీటర్ వరకు జరీ వర్క్లో వచ్చింది. విత్ టాజల్స్ వచ్చింది అండ్ మొత్తం అంతా కూడా ఇట్లాగా జరీ వర్క్ వచ్చిందండి. మీరు గౌన్లు అలా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, శారీగా కూడా కట్టుకోవచ్చు. చిన్న పెద్ద ఏజ్ ఏం లేదు, చక్కగా వింటేజ్ లుక్ అయితే కనుక వీటితో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లా వస్తుంది. అండ్ మంచి కాటన్ అండి, కంప్లీట్ 101% అయితే కనుక కాటన్లో వచ్చింది. ఏం మిక్స్ లేదు, కంఫర్ట్గా అయితే కనుక మీరు కట్టుకోవచ్చు అనమాట. కాకపోతే అప్పుడప్పుడు కొంచెం అయితే మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ గంజి పెట్టడం లాంటివి, ఐరన్ చేసుకోవడం లాంటివి చేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. కొంచెం కట్టుకున్నప్పుడు నీట్గా డీసెంట్గా, ఎవ్రీ టైం కాకపోయినా సమ్ టైమ్స్ పెట్టాల్సి వస్తుంది. కాటన్స్ అంటే కొంచెం మెయింటైన్ చేస్తే నీట్గా ఉంటాయి. నెక్స్ట్ అండి ఈ సారీ చూడండి, కాంబినేషన్ మాత్రము బ్లాక్ అండ్ పింక్లో అయితే కనుక తీసుకున్నాను. కొన్నిట్లో కలర్స్ ఉన్నాయి. సో నేను అందులోంచి నాకు నచ్చిన కలర్ అయితే కనుక పిక్ చేశాను. సో నా టేస్ట్ నచ్చే వాళ్ళకి ఇవి కూడా 100% మేబీ కనెక్ట్ అవుతాయని అనుకుంటున్నానండి. చాలా అంటే చాలా ఫ్యాన్సీ సారీ, చాలా బాగుండింది కూడా. ఇదైతే కనుక సారీ కంటిన్యూషన్ అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది. ఇదైతే కనుక బార్డర్ మనకైతే బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక విత్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లాగా సిల్వర్ జరీ బూటీ అయితే కనుక తీసుకుని కంటిన్యూషన్ అయింది. లైక్ ఆర్గంజాస్ టైప్ అయితే కనుక మనకి ఫ్యాబ్రిక్ ఉంటుందన్నమాట. ఇదంతా కూడా సారీ అనేది కాంబినేషన్ వచ్చేసి ఇట్లా వస్తుంది. ఓకే,
పింక్ కలర్ బ్లౌజ్తో కూడా మనం హ్యాపీగా అయితే కనుక వేసేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ ఇది కూడా చూద్దాము. పళ్ళు ఈ డీటెయిలింగ్ కూడా చూపించేస్తాను. కంటిన్యూషన్ అయితే కనుక సారీ ఇలాగే వచ్చేసింది. ఇదైతే కనుక మనకి పళ్ళు పార్ట్, ఇదైతే కనుక మనకి 2 సైడ్ ఈక్వల్ బార్డర్తో మనకైతే కనుక లైన్స్తోని మొత్తం అంతా కూడా కాంబినేషన్ ఇలా వస్తుంది అనమాట, లైక్ బ్లౌజ్ పార్ట్ అనేది. సో కట్టుకున్నప్పుడు కూడా చాలా బాగా అంటే చాలా బాగా కనబడుతుందండి. నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ చూద్దాము. అన్నీ కూడా ఈరోజు అయితే కనుక కాంబినేషన్స్ కావచ్చు, శారీస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట. ఇదైతే కనుక రెడ్ కలర్ పైన అయితే కనుక వచ్చి ఉండిందండి సారీ. గోల్డ్ కలర్ బూటీ అండ్ గోల్డ్ కలర్ బార్డర్తో అయితే కనుక ఉంది. ఈక్వల్ బార్డర్ 2 సైడ్ కూడా. ఇదైతే కనుక సారీ పళ్ళు పాయింట్ నుండి చూద్దాం. ఇప్పుడు ఇట్లా ఉంటుందన్నమాట. మనకి నయనతారలో బ్లూ అండ్ గోల్డ్ డాటెడ్ బూటీతో వచ్చింది కదా అండి ఒక సారీ, అట్లాంటి దాంట్లోనే మనకి ఇది రెడ్ కలర్లో అయితే కనుక వచ్చేసి దీనికి ఏంటంటే లేస్ బార్డర్ అనేది ఇట్లా హైలైట్ చేశారండి. సారీ మొత్తం అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి అయితే కనుక సారీ అనేది మనం చూడబోతున్నాము. సో నయనతార శారీస్ వచ్చాయి కదా అండి, బ్లూ అండ్ గోల్డ్ లైక్ ఆ కాన్సెప్ట్లోనే కంప్లీట్ రెడిష్ కాంబినేషన్కి ఏంటంటే మనకు వచ్చేసి ఇది రెడిష్ పింక్ షేడ్ ఉంటుంది యాక్చువల్గా. సో చెర్రీ పింక్ చెప్తాం కదా అట్లా ఉంటుంది అనమాట. ఇదంతా కూడా గోల్డ్ అండ్ లేస్ బార్డర్ అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా జరీ బూటీతోని చాలా క్లాస్గా అయితే కనుక వచ్చింది. రెడ్ లవర్స్కి ఖచ్చితంగా నచ్చే తీరుతుంది అనమాట. సో మొత్తం అంతా కూడా స్టార్టింగ్ పాయింట్ వరకు మనకైతే ఈ జరీ ఏదైతే బూటీ వచ్చిందో అదంతా కూడా కంటిన్యూషన్ ఉండింది. అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ పార్ట్ అండి. సో అటు సైడ్ అయితే కనుక నేను మీకు పళ్ళు చూపించాను. ఇది కూడా 1 మీటర్ వరకు అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది వచ్చేసింది. సో కావాలనుకునే వారు ఇలా ఒక్కసారి చూడండి. సారీ అయితే మాత్రం చాలా బాగుంది, అండర్ బడ్జెట్లో వచ్చేస్తుంది. అన్నీ కూడా చాలా మంచిగా ఉంది అయితే కనుక ఉన్నటువంటి సారీస్, ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న సారీస్ నేను మీకు అయితే కనుక ఈ వీడియోలో షేర్ చేయడానికి తీసుకొచ్చాను. సో ఓవరాల్గా అయితే కనుక సారీ లుక్ అనేది మనకి ఇలా ఉంటుంది. మీరు గోల్డ్ కలర్ బ్లౌజ్, వర్క్ బ్లౌజెస్ ఇట్లాంటి వాటితో కూడా అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసేసుకోవచ్చు. సో రెడ్ కూడా సమ్ టైమ్స్ వేసుకోవచ్చు. అండ్ ఈ బ్లౌజ్ కుట్టించుకున్నా కానీ వేరే వాటికి కూడా చక్కగా అయితే కనుక మనం యూజ్ చేసుకుని కూడా లైక్ అట్లా క్రియేటివిటీ కూడా ఇచ్చి మల్టీ యూజ్ చేసుకుంటే కూడా పైసా వసూలు కదా అండి. ఇది ఒక రెడ్ సారీ. అండ్ ఎలా అనిపించాయి కూడా కలెక్షన్స్ తప్పకుండా చెప్తారని అనుకుంటున్నాను. అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇది కూడా సేమ్ నయనతార కట్టుకున్నటువంటి సారీ అండి, చెక్స్లో వితౌట్ బార్డర్స్ కావాలనుకునే వాళ్ళకైతే మాత్రం అండ్ వింటేజ్ లుక్ ఇవ్వాలనుకునే వాళ్ళకి కూడా పర్టికులర్గా అయితే కనుక ఈ సారీస్ అనేది చాలా బాగా నప్పుతాయి. ఓపెన్ చేద్దాం. కంటిన్యూషన్ ఇదైతే కనుక బ్లౌజ్ పీస్ ఉంటుందండి. కావాలనుకునే వారైతే కనుక మీరు కుట్టించే వేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇదైతే కనుక మనం చూడబోతున్నాం ఇప్పుడు పళ్ళు పార్ట్ నుంచి. సో సింపుల్గా అయితే కనుక పళ్ళు అనేది మిడిల్లో జరీ బూటీ అయితే కనుక తీసుకున్నారు. మిగిలిందంతా కూడా పింక్ అండ్ జరీ చెక్స్ పైన అయితే కనుక సారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుందండి. మంచి బుట్ట చేతులు పెట్టుకుని కుట్టించుకుంటే కనుక యాజ్ ఇట్ ఈజ్ నయనతార లుక్ అయితే మీరు క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి సారీ, ఇదైతే కనుక బ్లౌజ్. ఓకే, 1 మీటర్ వరకు ఉందండి. చాలా ఫ్రీగా చక్కగా వచ్చింది. సో హ్యాపీగా మీరు కుట్టించేసుకోండి. ఇదైతే కనుక కలర్స్ ఉన్నాయి ఇందులో, బట్ ఈ కలర్ బాగా వైరల్ అయింది కదా, సో అందుకోసం అయితే కనుక ఇలా తీసుకున్నాను అనమాట. ఈ ప్రజెంట్ ఈ సారీ కూడా మీషోలో అవైలబుల్గా ఉంది. ఫ్యాన్సీ లైట్ వెయిట్ సింపుల్ వింటేజ్ లుక్ అలా అండర్ బడ్జెట్లో అయితే కనుక వస్తుంది. పెద్ద రేట్ కూడా లేదండి, 500 అండ్ సమ్ ఆ రేట్లోనే ఉందన్నమాట. సో బార్డర్లెస్ సారీస్ ఇష్టపడే వాళ్ళకి, లైట్ వెయిట్ ఫ్యాన్సీ సింపుల్గా కావాలనుకునే వాళ్ళకి సూపర్ ఉంటుంది. సారీ చూసారా ఎంత బాగుందో, కలర్ కాంబినేషన్, షైన్, ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్గా అయితే కనుక మీరు కూడా నయనతార లుక్ని చక్కగా అయితే కనుక క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే కనుక మన లాస్ట్ 8th సారీ అండి. చాలా లేటెస్ట్గా వచ్చింది. దీంట్లో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే మాత్రం బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. దీని అందం అంతా కూడా దీని బార్డర్, దీనికి వచ్చిన బ్లౌజ్ అండి. షిఫాన్ జార్జెట్ పైన అయితే కనుక మనకి ఈ సారీ అయితే కనుక వస్తుంది మెటీరియల్. ఇది కూడా చాలా బాగుంది. మెయిన్ దీని బ్యూటీ అంతా కూడా బ్లౌజ్ అండ్ బార్డర్ బేస్డ్. ఇదైతే కనుక బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో విత్ మనకైతే కనుక ఈ స్టోన్ వర్క్లో వచ్చిన బార్డర్. ఇది హ్యాండ్స్ దగ్గర వీటన్నిటి దగ్గర చక్కగా అయితే కనుక కుట్టించేసుకోవచ్చు మీరు ఈ విధంగా. ఇక్కడ నుంచి అయితే కనుక సారీ అనేది మనకి స్టార్ట్ అవుతుందండి. కట్చంగు పాయింట్ నుంచి కూడా మనకైతే ఈ బ్లౌజ్ ఏదైతే యూజ్ చేశారో సేమ్ అదే దాన్ని అయితే కనుక మనకి బార్డర్ లాగా ఇచ్చి స్టార్ట్ చేశారనమాట. సో దానికి ఎగ్జాక్ట్గా అయితే కనుక మ్యాచ్ అయ్యేలాగా. అండ్ ఈ పన్నా కూడా చాలా బాగుండింది అండ్ క్వాలిటీ చాలా బాగుంది. లేటెస్ట్గా అయితే కనుక మనకి ఇది మీషోలో వచ్చిందండి. మిస్ చేసుకోవద్దు, శారీస్ చాలా సూపర్ ఫాస్ట్గా స్టాక్ అవుట్ అయిపోతాయి. ఇదైతే కనుక మనకి పళ్ళు దగ్గర పాయింట్ ఇట్లా వచ్చేస్తుంది. సో ఇట్లా ఉంటుందన్నమాట. సారీ 4 సైడ్లో కూడా మనకైతే కనుక ఈ బార్డర్ అనేది ఈ విధంగా వచ్చేసింది ఇలాగా.
కలర్స్ ఉన్నాయండి, మీరు కలర్ బట్ అయితే కనుక మీరు చూస్ చేసుకోండి. నాకు బ్లాక్ అండ్ ఈ పర్టికులర్ రెడ్ బాందిని కాన్సెప్ట్ చాలా అట్రాక్టివ్గా అయితే కనుక అనిపించింది. వన్స్ కనుక మనం బ్లౌజ్ అంతా కూడా అయిపోయిన తర్వాత వేసుకుంటే మాత్రం లుక్ అనేది ఫుల్ హైలైట్ చేసుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ బ్లౌజ్ కూడా మళ్ళీ మనం బోల్డ్ వాటికైతే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కూడా వేసుకోవచ్చు. సో చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి మరొక బ్యూటిఫుల్ సారీ బాందిని రిలేటెడ్లో. సో చాలా బాగుంది. మొత్తం అంతా కూడా బార్డర్ ఏంటంటే ఇలా స్టోన్ వర్క్లో అయితే కనుక హైలైట్ చేశారండి. నేను చాలా క్లోజప్ లుక్లోనే షేర్ చేస్తున్నాను, అర్థమవుతుందని అనుకుంటున్నానండి. మొత్తం అంతా కూడా ఇట్లాగా స్టోన్ వర్క్, కడ్డాన బీట్ వర్క్తో అయితే కనుక ఒక బార్డర్ని అయితే కనుక క్రియేట్ చేశారు. స్కాలప్ కట్లో అయితే కనుక చాలా అందంగా ఉండింది బార్డర్. సో చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట చూసేదానికి కూడా. ఇదండి మన లాస్ట్ 8th సారీ. సో అన్ని కలెక్షన్స్ కూడా నేను మీకు అయితే కనెక్ట్ అయ్యాయి, నచ్చాయని అనుకుంటున్నాను. సో మరో వీడియోలో మరో కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ మీ అందరినీ కూడా కలవడానికి వచ్చేస్తాను. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం రేపు.